దైవజనమా, నేను మీతో ఇక్కడ పంచుకునే మాట ఏంటంటే, దావీదుని ఎందుకు పిలవలేదంటే, ఇప్పుడు మన ఇంట్లో యెషయి ఇంట్లో 8 మంది ఉన్నారు. ఒక ఆయన చచ్చిపోయాడు. అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే 7 అని చెప్తారా, 8 మంది అని చెప్తారా? చెప్పండి. 7 అనే చెప్తారు. 8వ వాడు మరవబడతాడు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిలవండి అంటే 7 పిలిచి 8ని పిలవలేదంటే దాని అర్థం ఏంటి? బ్రతికుండగానే దావీదుని చనిపోయినట్టు లెక్కేశారు. అందుకనే మరణమై స్మరణకు రాని ఓటికొండ వంటి వాడను. వాహ్! తమ్ముడు చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా మరణమై స్మరణకు రాని కొండలాంటి బ్రతుకు